రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పాఠశాల విద్యార్థులు హెల్మెట్ వాడకం వల్ల కలిగే ఉపయోగాలని ప్రదర్శన ద్వారా వివరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కోసం పిల్లల చేత వారి తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయించారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నారాయణపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు అందించారు. వాహన చోదకులు ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. హెల్మెట్లు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్నది కాదు. అందరూ ప్రజలందరూ కూడా ఇందులో మమేకమైపోవాలి. ఒక ఉద్యోగం లేక దీన్ని తీసుకుపోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఒక 1 వీక్ పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోవాలి. ఎక్కువ మంది చనిపోయేది మనం చేసే మిస్టేక్ల వల్లనే. హెల్మెట్ పెట్టుకోవాలని ఒకటి చెప్పాలన్నా, మన ప్యాంటుకి బెల్ట్ పెట్టుకుంటలేమా, అట్లనే నెట్కి హెల్మెట్ పెట్టుకుంటాం, చాలా సింపుల్ విషయం. కానీ ఇక్కడే పోతున్నాం కదా, పక్కనే కూరగాయలు కొనుకొస్తా, ఇక్కడే 100 మీటర్స్ ఎందుకు, లేకపోతే కిలోమీటరే ఉంది, దోస్ దగ్గర పోయిస్తా, దానికి ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి? అదో పెద్ద నెత్తి నొప్పి, ఎన్నికలు పోతున్నాయి, చెవులు నొస్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు, నెత్తి నొస్తుంది, ఇట్లా రకరకాలు చెప్తారు. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోలే, కానీ ఎన్నికలన్నీ పోయినాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి, ఎన్నికలు పెట్టుకోవడానికి ఏం సంబంధం లేదు. అది అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూర్చుంటే వెహికల్ మీద ఇద్దరు పెట్టుకోవాలి. చిన్నపిల్ల కూర్చున్నా కానీ చిన్నపిల్ల కూడా హెల్మెట్ పెట్టాలి. కార్లు కూర్చున్నారంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. ఎయిర్ బ్యాగ్ కు సీట్ బెల్ట్ కు లింక్ ఉంటుంది.